ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు మనం హెబ్రీలకు రాసిన పత్రిక గురించి ధ్యానిద్దాం. ఈ పత్రిక మన విశ్వాస జీవితానికి ఎంతగానో ఉపకరిస్తుంది. హెబ్రీయులు ఎవరు? మనమందరం మొదట హెబ్రీయులు అంటే ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. బైబిల్లో హెబ్రీయులు అనే పదం మొదటిసారిగా ఆదికాండం 14వ అధ్యాయంలో 12 మరియు 13వ వచనాలలో అబ్రాహామును ఉద్దేశించి వాడబడింది. అతడు నది అవతలి నుండి వచ్చినవాడు అనే అర్థం వచ్చేలా ఈ పదం వచ్చింది. అబ్రాహాము కల్దీయుల ఊరును విడిచిపెట్టి దేవుడు చూపిన దేశానికి ప్రయాణించాడు. కాబట్టి హెబ్రీయులు అంటే దేవుని పిలుపుకు విధేయమై ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవునివైపు ప్రయాణించేవారే అని చెప్పవచ్చు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలను హెబ్రీల పిల్లలు అని పిలిచారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో 24వ వచనంలో అపొల్లో హెబ్రీ భాషలో వాక్యసేవ చేసినవాడు అని చెప్పబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి 6వ వచనం వరకు పౌలు తాను హెబ్రీలవలే హెబ్రీయుడను అని గర్వంగా చెప్పుకున్నాడు. దీన్ని బట్టి హెబ్రీయులు కేవలం ఒక జాతికి సంబంధించినవారు మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన విశ్వాస సమూహానికి చెందినవారు అని అర్థమవుతోంది. హెబ్రీ పత్రికలోని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పత్రికలోని ముఖ్య ఉద్దేశ్యం క్రీస్తు గొప్పతనాన్ని, ఆయన తీసుకొచ్చిన కొత్త నిబంధన యొక్క శ్రేష్ఠతను వివరించడం. ఈ పత్రికలో రచయిత పాత నిబంధనలోని యాజకత్వం, బలులు మరియు మోషే ధర్మశాస్త్రం కంటే క్రీస్తు ఎంత గొప్పవాడో వివరిస్తున్నాడు. చర్చనీయాంశం: ఎక్కువైన వాగ్దానములు మరియు శ్రేష్ఠమైన నిబంధన. పాత నిబంధన దేవుని వాగ్దానాలతో నిండి ఉంది. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 6వ వచనంలో క్రీస్తు ద్వారా వచ్చిన నిబంధన శ్రేష్ఠమైన వాగ్దానముల మీద స్థాపించబడింది అని చెబుతుంది. పాత నిబంధనలో దేవుని నిబంధనను ప్రజలు తరచూ విడిచిపెట్టారు. కాని కొత్త నిబంధనలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మన హృదయాలలో రాస్తానని, మన పాపాలను పూర్తిగా క్షమిస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ఈ నిబంధన మరింత శ్రేష్ఠమైనది. శ్రేష్ఠమైన సేవాకత్వము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 14వ వచనం ప్రకారం పాత నిబంధనలో ప్రధానయాజకుడు పదేపదే బలులు అర్పించాలి. కాని క్రీస్తు తన రక్తాన్ని ఒక్కసారే అర్పించి శాశ్వతమైన విమోచనను సంపాదించాడు. ఆయన మన నిత్య ప్రధానయాజకుడు. అందుకే ఆయన సేవ శ్రేష్ఠమైనది. ఈ పత్రికలో రచయిత మనల్ని హెచ్చరిస్తూ 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు మనం విన్న సంగతుల నుండి దూరమైపోకూడదు అని చెబుతాడు. మనం రక్షణ పొందిన తరువాత దాని నుండి తప్పిపోకుండా ఉండాలని రచయిత హెచ్చరిస్తున్నాడు. ఈ పత్రికలో తప్పిపోవడం అనే గ్రీకు పదం అపోస్తాసిస్ వాడబడింది. దీని అర్థం క్రీస్తును విడిచిపెట్టడం. 3వ అధ్యాయంలో 12వ వచనంలో సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టడానికి అవిశ్వాస హృదయం మీలో ఎవరిలోనూ ఉండకుండా జాగ్రత్తపడండి అని చెబుతాడు. 4వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా దేవుని విశ్రాంతిలో ప్రవేశించే వాగ్దానం ఇంకా ఉన్నందున మనం వెనుకబడకుండా ఉండడానికి భయపడాలి అని చెబుతాడు. హెబ్రీ పత్రిక రచయిత ఎవరు? హెబ్రీ పత్రిక రచయిత ఎవరనేది ఇప్పటికీ ఒక రహస్యమే. కాని కొన్ని విషయాలను బట్టి రచయిత పౌలు కాదని మనకు స్పష్టమవుతుంది. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ మరియు 12వ వచనాలలో పౌలు నేను సువార్త మనుష్యుల నుండి నేర్చుకోలేదు అని అంటాడు. కాని హెబ్రీ పత్రిక రచయిత 2వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రభువు ద్వారా చెప్పబడినవి అపొస్తలుల ద్వారా మాకు ధృవీకరించబడ్డాయి అని చెప్పాడు. అంటే ఈ రచయిత అపొస్తలుడు కాదు, అపొస్తలుల నుండి దేవుని వాక్యం విన్నవాడు. అందుకే రచయిత ఎవరైనా సరే ఈ పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో మనుష్యులు దైవభక్తి కలిగి ఉండడం వల్ల పవిత్రాత్మ ప్రేరేపణతో దేవుని నుండి మాట్లాడారు అని చెప్పబడింది. అలాగే ఈ పత్రికను కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరైనా రాసి ఉండవచ్చు. రచయిత ఎవరైనా సరే ఇందులో ఉన్న సందేశం మనకు చాలా ముఖ్యమైనది. లేఖకుడు మరియు రచయిత మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు సరిగ్గానే చెప్పారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 22వ వచనంలో తెర్తీ అనే లేఖకుడు తాను పౌలు చెప్పగా రాసినట్లుగా చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో 36వ అధ్యాయం 4వ వచనంలో ఇర్మియా చెప్పగా బారూకు రాశాడు. అలాగే ఈ పత్రిక కూడా దేవుడు ప్రేరేపించగా ఒక లేఖకుడు రాసి ఉండవచ్చు.
ఈ పత్రికలోని ముఖ్యాంశం ఒకటే: యేసుక్రీస్తు సర్వోన్నతుడు, శ్రేష్ఠుడు. ఈ ప్రపంచంలో ఉన్న దేనితోనూ ఆయనను పోల్చలేం. మన విశ్వాసాన్ని నిలబెట్టుకుని ఆయనవైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ఆమెన్.